పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో 2 వంతెనలకు రోడ్లు వేయడానికి 24 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు తెలిపారు. దీంతో చాలా వరకు ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుందన్నారు. కలెక్టరేట్ భీమవరంలో ఉంటుందని దాన్ని ఏఎంసీలో నిర్మించడానికి ప్రతిపాదనలు పంపామన్నారు. వచ్చే నెల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భీమవరంకు వచ్చినప్పుడు డంపింగ్ యార్డ్ సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళ్తామన్నారు. భీమవరాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నామంటున్న ఎమ్మెల్యే పులివర్తి రామాంజనేయులతో పశ్చిమ గోదావరి జిల్లా మా స్పెషల్ కరెస్పాండెంట్ హనుమంతరావు ఫేస్ టు ఫేస్. రామాంజనేయులు గారు ఉన్నారు. ఆయన భీమవరాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి తనదైన శైలిలో తీసుకెళ్తున్నారు. ఆ వివరాలు ఏంటో ఆయన మాటలోనే తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, భీమవరం ఏ విధంగా అభివృద్ధి చెందింది, అది మీ చేతుల మీదుగా ఎలా జరిగిందో చెప్పండి సార్. భీమవరం నియోజకవర్గాన్ని నేను శాసనసభ్యుడు అయిన 3 టర్మ్స్లో కూడా బ్రహ్మాండమైన అభివృద్ధిలో తీసుకువచ్చాను. ఈసారి 10 కోట్ల రూపాయలతో ఎన్ఆర్జీఎస్ రోడ్లు వేసాం. అలాగే 24 కోట్ల 70 లక్షల రూపాయలతోటి 14 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న అప్రోచ్ రోడ్లకి శాంక్షన్ తీసుకురావడం జరిగింది. ఏ పని పట్టుకున్నా ఆ పని పూర్తి చేసి ప్రజలకు ఉపయోగపడాలనే ఆలోచనతో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈరోజు ఇంత ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నా కూడా 24 కోట్ల 70 లక్షల రూపాయలు తీసుకురావటం చాలా సంతోషంగా ఉంది. ఈ 30 గ్రామాలకి ఉపయోగపడుతుందని చెప్పి ఆశిస్తున్నాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఇది కలెక్టరేట్ ఇష్యూ అయితే తారాస్థాయి చేరుకుంది. అది ఇక్కడే భీమవరంలో ఉంటుందా లేదంటే పక్క ఊర్లోకి వెళ్తుందా అనేసి ప్రజలైతే మీమాంసలో ఉన్నారు. అది మీరేం చెప్తారు సార్? కలెక్టరేట్ ఆఫీస్ అనేది భీమవరంలోనే ఉంటుంది. అది మార్కెటింగ్ యార్డ్లో నిర్మించాలని చెప్పి ఎంపీ గారు మేము నిర్ణయించుకున్నాం. త్వరలో దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటాం. 99% భీమవరంలోనే 100% భీమవరంలోనే కలెక్టర్ ఆఫీస్ ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. సార్ అదేవిధంగా ఇక్కడ డంపింగ్ యార్డ్ సమస్య అయితే దీర్ఘకాలికంగా ఉంది. దాన్ని ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు నేను ఈ సమస్యను అయితే పరిష్కరిస్తాను, శాశ్వత పరిష్కారం చూపిస్తానని చెప్పారు. అది ఏ విధంగా నడుస్తుంది? డంపింగ్ యార్డ్ పరిష్కారం కోసం కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. కళ్యాణ్ గారు రేపు నెలలో భీమవరం వస్తున్నారు. వచ్చినప్పుడు దాని మీద శాశ్వత పరిష్కారం చేసి ఇవి డంపింగ్ యార్డ్ సమస్య లేకుండా చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఖచ్చితంగా పని పూర్తి చేస్తాం. మా ఛానల్లో ఒక 2 నెలల క్రితం ఇది ఈ ట్రాఫిక్ సమస్య గురించి, ఈ ఫ్లైఓవర్ల గురించి, అదేవిధంగా రోడ్ల విస్తరణ గురించి ప్రస్తావించడం జరిగింది. ఆ రోడ్ల విస్తరణ ఎంతవరకు వచ్చింది సార్? రోడ్ల విస్తరణ బాగానే జరుగుతుంది. ఈ ట్రాఫిక్ సమస్య క్లియర్ చేయడానికి ఈ 2 వంతెనలు అప్రోచ్ చేస్తే ట్రాఫిక్ సమస్య కూడా చాలా వరకు పరిష్కారం అవుతుంది. ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించి భీమవరాన్ని మంచి భీమవరంగా తయారు చేయడానికి ఆలోచన చేస్తాం. సార్ ఇది ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ అనేది భారీ స్థాయిలో మన నియోజకవర్గం నుంచే ప్రజలకు వెళ్ళినట్టు తెలిసింది. అది ఎంత వెళ్ళిందంటారు, ఎంతమందికి వెళ్ళిందంటారు? 450 మందికి ఇప్పటి వరకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. కోట్లాది రూపాయలు తీసుకొచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ పేదవారికి అందించడం జరిగింది. దీనికోసం ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసి ఆ బృందంతో పనిచేయించి ఈ ఏర్పాట్లు చేస్తున్నాం. గ్రామాలే పట్టుకొమ్మలు అని మీమాంస. అదైతే గ్రామాల్లో రోడ్లు ఏదైతే సీసీ రోడ్లు అయితేనేమి, రోడ్లు అయితేనేమి ఎంతవరకు సక్సెస్ అయ్యారంటారు మీరు? గ్రామాల్లో 99% అన్ని వీధులు సిమెంట్ రోడ్లు వేస్తున్నాం. ఇప్పుడు మరలా 2004లో గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి ఆల్రెడీ 10 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లు వేసాం. ఇంకా కొత్త రోడ్లు వేసే ఆలోచన ఉంది. ప్రతి గ్రామానికి 100% అన్ని వీధులు సిమెంట్ రోడ్లు చేయాలని ఆలోచన చేస్తున్నాం. ఏదైతే కలెక్టరేట్ ఉందో కలెక్టరేటు, అదేవిధంగా ఎస్పీ ఆఫీసు, ఇలాగా గవర్నమెంట్ ఆఫీసులన్నీ ఒక చోటే వస్తాయంటారా లేదంటే ప్రస్తుతం ఉన్న ప్లేసుల్లోనే ఉంటాయంటారా? ఒకే చోట రావాలని ఆలోచన చేస్తున్నాం. దాని మీద ప్రయత్నం జరుగుతుంది. ఎప్పుడు ప్రారంభం అవ్వచ్చు సార్? కొంచెం టైం పడుతుంది. టైం చూసుకుని కార్యక్రమం చేస్తాం. ఇది మనకు భీమవరం ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు గారు తెలియజేస్తుంది. అభివృద్ధి పదంలో భీమవరం తీసుకెళ్ళడానికి తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు.
కెమెరామెన్ నవీన్తో హనుమంతరావు, వైకే టీవీ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.